ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ట్రాఫిక్ ఉన్నతాధికారులు సంయుక్తంగా ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ట్రాఫిక్ రూల్స్ గురించి వివరిస్తూ ప్రధాన కూడళ్లలో బోర్డింగ్స్ ద్వారా బ్యానర్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఛానళ్ళ ద్వారా పేపర్ల ద్వారా ఎప్పటికప్పుడు చైతన్యవంతుల్ని చేస్తున్నా కూడా కొంతమంది మాత్రం మారటం లేదు. విజయవాడలో పశువుల హాస్పిటల్ నుంచి నేను సికామణి సెంటర్ మీదుగా వెళ్తున్నప్పుడు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముగ్గురు యువకులు బండిని ఫాస్ట్గా తోలుతూ వెలికలుగా స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. వాళ్ళకి ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తల్లిదండ్రులు బాధ్యులు అవుతారు. వాళ్ళకి ఏదైనా జరగకూడదు జరిగితే తల్లిదండ్రులు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితే కదా, వాళ్ళకి కన్నీళ్లే కదా. అలాంటి పరిస్థితులు రాకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రాఫిక్ పోలీస్ వారిని నేను కొన్ని సూచనలు కొన్ని అభ్యర్థనలు నేను విన్నవించుకుందామని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. నా యొక్క మనవి ఏంటంటే, సార్ ట్రాఫిక్ పోలీస్ వారు కొన్ని ప్రధాన కూడళ్లలో కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులనండి. దాన్ని హెచ్చరిక బోర్డులు ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలు శిక్ష లేదంటే భారీ జరిమానా. ఓకే, అది బాగుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా అది కొంత ప్రభావితం చేస్తుంది, దాన్ని నేను కాదంటలేదు. ఇలాగే యువకులు కూడా 3-4 స్నేక్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించి రూల్స్ని వైలేషన్ చేసి ప్రమాదాలకి గురి కాకుండా వీళ్ళు కూడా కఠినమైనటువంటి ఆంక్షలు ట్రాఫిక్ రూల్స్లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలు శిక్ష భారీ జరిమానా ఉందో, ఇలాగే 3 రైడింగ్ 4 రైడింగ్స్ మరియు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కూడా కఠినమైనటువంటి ఆంక్షలు చట్టాల్లోని మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరేంత వరకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని సలహాలు సూచనలు కూడినటువంటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.